హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నీతి శాస్త్రం నుండి మరో శ్లోకాన్ని దాని యొక్క విశ్లేషణని మీతో పంచుకుంటానండి. చూసే పఠిస్తున్నాను. నారాయిస్లారా అరుచుకోండి. అహింస ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ, సర్వభూత దయాపుష్పం, క్షమాపుష్పం విశేషత, శాంతిపుష్పం తపఃపుష్పం ధ్యానపుష్పం తథైవ చ, సత్యమష్టవిధం పుష్పం విష్ణు ప్రీతికరం భవేత్. అర్థం చెప్పక్కర్లేదండి, వినినంత మాత్రానే అర్థమైపోయేటంత సరళమైన శ్లోక పుష్పం. ఏమంటున్నారంటే అహింసా ప్రథమం పుష్పం. మనం దేవుడికి పుష్పాలతో పూజ చేస్తాం. అందుకోసం పొద్దున్నే వాకింగ్కి వెళ్ళడానికి ప్లాస్టిక్ కర్ర కూడా పుచ్చుకొని ప్రహరీ గోడల మీద నుంచి బయటకు వాళ్ళ పువ్వులన్నీ కోసుకొని వచ్చి ఆ దొంగ పుష్పాలతో దేవుడికి పూజలు చేస్తూ ఉంటే శంకర్ల వారు అది కూడా అంటారు, గభీరే కసారే అని. హృదయ పుష్పం పెడితే చాలు కదా అని మన కరుణశ్రీ వారు రాయగా, ఘంటసాల వారు పాడగా పుష్ప విలాపంలాగా. కాబట్టి ఆ పువ్వులు కాదు, విష్ణువుకి విష్ణు ప్రీతికరం భవేత్. విష్ణువుకి ప్రీతికరమైనటువంటి పుష్పాలు ఏంటంటే అహింస ప్రథమం పుష్పం. మానసిక హింస, అవతల వాడిని మాటలు అనడం కూడా హింసే. అసలు ఆలోచించడం కూడా, అవతల వాడికి కీడు కరగాలి అని ఆలోచించడం కూడా ఈ హృదయం నుండి ఆ హృదయానికి సోకుతుందండి. అంచేత మనసా వాచా కర్మణ హింస చేయకుండా ఉండడం అహింస ప్రథమం పుష్పం. దేవుడికి పెట్టవలసిన మొదటి పుష్పం ఏమిటంటే అహింస. పుష్పం ఇంద్రియ నిగ్రహ. మనం చేసుకునేటటువంటి ఇంద్రియ నిగ్రహాలు, కళ్ళు, చెవులు, మనస్సు, బుద్ధి, వీటన్నింటితో, మన పంచ కర్మేంద్రియాలతోనూ పంచ జ్ఞానేంద్రియాలతోనూ వాటి పట్ల నిగ్రహం పాటించడం రెండవది. కాబట్టి పుష్పం ఇంద్రియ నిగ్రహ. సర్వభూత దయా పుష్పం. అన్ని భూతముల యందు దయ కలిగి ఉండడం. ఇంట్లోకి వచ్చింది పాములు వండి పిలిపించి పట్టించవచ్చు, భయం అయితే కొట్టి చంపడవచ్చు కాక. దారిలో కనిపించింది, నువ్వు పక్కకు తప్పుకుంటే దాని దారిని అది పోతుంది. సర్వభూత దయా పుష్పం. తినేప్పుడు ఇంత ఒక ముద్ద కాకికి, పిల్లికి ఇంత పెరుగన్నం, కుక్కకి ఇంత చద్దన్నం. ఇలా సర్వభూతముల పట్ల మనం పెద్ద పెద్ద వృక్షాలే కొట్టి పారేస్తాం. నిజంగా ఇప్పుడు ఈ వీడియో చేస్తుంటే గుర్తుకొచ్చి అంటున్నానండి, జగన్ పర్యటనల కోసం పెద్ద పెద్ద చెట్లు కొట్టేశారు చూసారా, ఆ కర్మఫలమే ఇతడు ట్యాంపర్ నెపాన ఓడిపోవాల్సి వచ్చింది, ప్రజల నెపాన కాదు. కాబట్టి యుక్తతో ఉండాలి దేనికైనా. సర్వభూతముల పట్ల దయ ఉండాలి. మనకైనా బ్రతికే హక్కు ఉంది, వాటికి కూడా ఉంది కదా. చెట్లు కొట్టేస్తాం, నదులు ఎండబెట్టేస్తాం, ప్లాస్టిక్ వేసి మురికి చేస్తాం. అదే యుద్ధంలో భాగంగా నీరు ఎండబెట్టడం అనంటే ఎస్, శత్రువు మన మీద హద్దు మీరాడు కాబట్టి చేస్తాం. కాబట్టి దేనికి ఏది యుక్తతో తెలుసుకోవాలి. ఇక్కడ ఈయన చెప్తున్నారు సర్వభూత దయాపుష్పం, క్షమాపుష్పం విశేషత. క్షమించడము అనంటే భరించడము, సహించుకోవడం. ఇతరులు మన మీద చేస్తే వాడి తప్పుని క్షమించడం ఒక్కటే కాదు, బాధని సహించుకోవడం కూడా క్షమే. ధరించడం, ధారణ చేయడం. కాబట్టి క్షమా పుష్పం సహించుకోవడం, శాంతి పుష్పం కోపరాహిత్యంతో శాంతంగా ఉండడం, తపఃపుష్పం తపస్సు చేయడం, అది కూడా ఒక పుష్పమే. ధ్యాన పుష్పం తథైవచ, ధ్యానం కూడా పుష్పం. ఇంకా తథైవచ, ఇంకా సత్యమష్ట విధం పుష్పం. సత్యం పలకడం, సత్యమే అన్నింటికీ ఆధారం కూడానండి. సత్యం పలికేవాడి పట్కే, సత్యం పట్ల ఆర్తి ఉన్నవాడికే సత్యం అర్థమవుతుంది. సత్యాన్ని ధారణ చేసిన వాడే ధర్మాన్ని పట్టుకోగలడు, ధర్మంతో నడవగలడు. కాబట్టే అసత్యవాదులు ఏమైనా అంటారు, ఈవేళ మాట ఇచ్చి రేపు తూచి అంటారు. కానీ సత్యం పట్ల నిష్ఠ ఉన్నవాడు ఎంతవరకు మాట ఇవ్వాలో చేయగలిగినంత వరకే మాటిస్తాడు. కాబట్టి సత్యం అన్నది అన్నింటికంటే ప్రధానమైనది. సత్యం అష్టవిధం పుష్పం. నేను ఇంతకుముందు కూడా మీకు విజ్ఞాపన చేశాను. 8కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. భౌతిక రసాయనిక ప్రపంచంలోనూ
ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా. ఇది 8 ఎంత ముఖ్యమైనదో నేను గూఢచర్య పరంగాను దాన్ని శ్రీశైలంలో మన డ్యామ్ కూడా ఇప్పటికీ వాళ్ళు పూర్తి చేయలేదు, కానీ ఆ సొరంగం 8 ఆకారంలోనే ఉంటుందండి. రిజర్వాయర్లోంచి నీరు శ్రీశైలంలో సున్నిపెంటలో అటువైపుకి వెళ్తే మళ్ళీ అటు టన్నెల్లో నుంచి వెనక్కి రావాలి, ఇప్పటికీ పూర్తి చేయలేదు. దాన్ని డిజైన్ చేసిన నెహ్రూ, దాన్ని ప్రారంభోత్సవం నిర్మించినటువంటి వాళ్ళు, దాన్ని ప్రారంభోత్సవం అయిపోయినాయండి, ఇప్పటికీ అది పూర్తి కాల. 8 టన్నెల్ ఇలా. కాబట్టి దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది, అది మరెప్పుడైనా చర్చిద్దాం. సత్యమష్టవిధం పుష్పం విష్ణు ప్రీతికరం భవేత్. అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః, శాంతి పుష్పం, తపః పుష్పం, ధ్యాన పుష్పం, తథైవ చ సత్యమష్టవిధం పుష్పం విష్ణు ప్రీతికరం భవేత్. కాబట్టి ఈ అష్టపుష్పాలని ధారణ చేసి మనం ఈశ్వరుణ్ణి, విష్ణువుని, ఇష్ట దైవాన్ని పూజిస్తే అష్టవిధ సంపదలు ఇస్తాడు, అష్టవిధ దారిద్ర్యాలు తొలగిస్తాడు, అన్ని రకాలుగా మనల్ని నడిపి చివరికి కొన్ని కోట్ల జన్మ గమ్యమైనటువంటి ఆత్మతృప్తిని, ఆత్మానందాన్ని, ఆత్మ సాక్షాత్కారాన్ని ఇస్తాడు. ప్రియ పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు హాయిని, ఆనందాన్ని ఇచ్చినట్లయితే సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.